నెక్స్ట్ మనం ఖమ్మం జిల్లా వెళ్దాం. ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృత పర్యటన చేస్తున్నారు. సో అక్కడున్న ముద్దలపల్లి గ్రామంలో వివిధ శాఖ అధికారులతో కూడా చర్చిస్తున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా అక్కడున్న కొంత మార్కెట్ యార్డ్ నిర్మాణంలో లోపాలు ఉండటంతో అక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లోపం వల్లే ఇలా జరిగిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్తగా పెట్టిన ప్రజాపాలనలో కూడా దరఖాస్తులు స్వీకరించారు. సో ఈ రోజు కార్యాచరణ పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఎలా ఉంది అనేది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. వరుణ్, ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గానికి చెందిన నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణంతో పాటు సమాచార శాఖ మంత్రి వర్యులుగా ఉన్నారు. గత డిసెంబర్ 9 నుండి ఇప్పటి వరకు దాదాపు 20 రోజులుగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పూర్తి అవగాహన కలిగించేందుకోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తనదైన శైలిలో కూడా ఇప్పటికే జిల్లా ప్రజల్ని అట్లాగే పాలేరు నియోజకవర్గ ప్రజల్ని కూడా కలుస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం ప్రారంభంలోనే పాలేరు నియోజకవర్గానికి చెందినటువంటి ప్రజలందరినీ కలిసి వాళ్ళందరినీ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకునేందుకోసం ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీల పథకం అమలు కోసం తీసుకుంటున్నటువంటి దరఖాస్తుల ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియకి సంబంధించి గత నెల డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు కొనసాగిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో పాలేరు నియోజకవర్గంలో ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఎలా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఎలా ఉంది, ప్రజల స్పందన ఎలా ఉంది, దరఖాస్తులో ఎట్లాంటి అవేర్నెస్ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పేసినటువంటి అంశాలు తెలుసుకునేందుకోసం కూడా ఈ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. ప్రధానంగా ఉదయాన్నే 8:30 గంటలకు మంగళగూడెం ప్రాంతానికి చేరుకుని అక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకోసం అందరికి కూడా 6 గ్యారంటీల యొక్క ప్రాధాన్యతను వివరించే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి నేరుగా తిరుమలాయపాలెం మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే దరఖాస్తుల ప్రక్రియ ఉందో ఇక్కడ జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ తో పాటు జిల్లా అధికారులందరూ కూడా యంత్రాంగం సమక్షంలో ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించేందుకోసం వాళ్ళ సమస్యలకు పరిష్కారం దిశగా ప్రజాపాలన అందించేటువంటి దిశ ఎలా ఉంటుందనేటువంటిది కూడా ప్రజానికానికి తెలియజేస్తూ నేరుగా మద్దులపల్లి గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్నటువంటి గత ప్రభుత్వం హయాంలో శాంక్షన్ అయినటువంటి ఏదైతే కొత్త మార్కెట్ యార్డ్ ఉందో ఆ మార్కెట్ యార్డ్ యొక్క అభివృద్ధి పనులను సమీక్షించారు. అక్కడ ప్రధానమైనటువంటి జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నటువంటి కళాశాలలో జరుగుతున్న క్లాసుల తీరును అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకోసం పాలేరు నియోజకవర్గ స్థాయినటువంటి అధికారులందరితో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమీక్ష సమావేశంలో ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ఉన్నాయో అభివృద్ధి పనులపై కూడా పూర్తి స్థాయిలో ఆరా తీశారు. ఎక్కడైతే పెండింగ్ పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకు సమాచారం లభించింది. అదే నేపథ్యంలో మార్కెట్ యార్డ్ లో ప్రధానమైనటువంటి కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి ఏదైతే షెడ్ ఉందో ఆ మార్కెట్ యార్డ్ లో నిర్మాణం జరుగుతున్నటువంటి నిర్మాణ పనులకు సంబంధించి పూర్తి స్థాయి పరిశీలన చేసి అక్కడ నాణ్యత లోపం ఉందని చెప్పేసి కూడా స్పష్టమైనటువంటి విధిని ప్రకటించి కలెక్టర్ కి దీనిపై విచారణ జరిపించాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. అక్కడ ఎక్కడైతే కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారో అలా ఎలా ఇస్తారు అని చెప్పేసి కూడా పరిశీలన చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ₹1 కూడా దుర్వినియోగం కావడానికి లేదు. ప్రజా అవసరాల కోసం మాత్రమే ఖర్చు చేయాలని చెప్పేసి చెప్తూ అక్కడ ఉన్నటువంటి RR యాక్ట్ ప్రకారం ఎంత డబ్బులు చెల్లించారు కాంట్రాక్టర్ కి, ఎంత పెండింగ్ ఉంది, ఎంత అభివృద్ధిలో ఖర్చు పెట్టాడు అనే అంశాల గురించి కూడా తీసుకురావాలని చెప్పేసి పూర్తి స్థాయిలో శ్రీనివాసరెడ్డి కలెక్టర్ కి ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకి సమాచారం లభించింది. ఇదే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క తీరు, అక్కడ జరుగుతున్నటువంటి పరిపాలన వ్యవస్థ యొక్క రూపాన్ని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి అధికారులు ఎక్కడైతే లోపం అయిష్టంగా పనిచేస్తా ఉన్నారో వీళ్ళందరినీ కూడా హెచ్చరించి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకు సమాచారం లభించింది. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మీద నమ్మకంతో గెలిపించి అసెంబ్లీకి పంపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలందరూ ఏ సమస్య ఎదుర్కొంటున్నారో కొత్త సంవత్సరం నుంచి కొత్త పాలన అందబోతా ఉంది, ప్రజలకు కష్టాలు తీర్చే విధంగా పరిపాలన అందించబోతా ఉన్నామని చెప్పేసినటువంటిది కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి అంశాలు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతం అధికారులందరూ కూడా కదిలిస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఏ కష్టం రాకూడదు అని చెప్పినటువంటి అంశాలతో పాటు ఆ తర్వాత ఖమ్మంలో సంబంధించినటువంటి ఓ ముఖ్యమైనటువంటి మీడియా మిత్రులతో చిట్ చాట్ సమావేశంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టు అక్రెడిటేషన్ మిత్రులందరూ కూడా ఒక శుభవార్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో వీళ్ళందరికీ ఇళ్ల స్థలాల నిర్మాణంతో పాటు జర్నలిస్టులు కూడా ప్రధానమైనటువంటి సమస్య గత ఎంతో కాలంగా విశ్వసనీయంగా ప్రభుత్వాలకు పనిచేసినటువంటి జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుంది. వారి కోసం త్వరలోనే ఈ 100 గ్యారంటీల పథకం లోపే అందరికీ కూడా
ప్రధానమైనటువంటి 200 గజాల పైగా స్థలాలు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకోసం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు ఆ రకమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసినటువంటి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులకు తెలియజేసిన సంఘటన కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆ రకమైనటువంటి ప్రజానికాన్ని కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఇటు సాధారణమైన పబ్లిక్ ని, అధికారులని అందరినీ కూడా అవసరమైనటువంటి అవసరాలు తీర్చే విధంగా ప్రజాపాలన అందించే ప్రభుత్వం మాదే అని చెప్పే విధంగా కూడా ఈ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ రకంగా ఖమ్మం జిల్లాలో కృషి చేశారని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. వరుణ్. రెడ్డిపేంద్ర, అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని అయితే మాట్లాడుకోవాలి. జిల్లాలో భూ అక్రమాలకు ఉపేక్షించేది లేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అంటే అక్కడ భూ అక్రమాలు జరుగుతున్నాయని అయితే మనకు డైరెక్ట్ గా తెలుస్తుంది. వాళ్ళ పేర్లు ఏమైనా బయటకు వస్తున్నాయా? వాళ్ళకి ఇండైరెక్ట్ గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొన్ని సూచనలు, సలహాలు వాళ్ళకి సవాల్ విస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. సో ఎంతవరకు నిజం, వాళ్ళ పేర్లు ఏమైనా బయటకు వస్తున్నాయి? ఎస్ వరుణ్, నియోజకవర్గంలోనే ప్రధానంగా అధికారుల సమీక్ష సమావేశంలో కీలకమైనటువంటి అంశాలు రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేవనెత్తారు. ఇటీవల కాలంలో ఖమ్మం జిల్లాల వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా భూ మాఫియా, భూ దందాలు, భూ ఆక్రమణలకు సంబంధించినటువంటి అక్రమ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మా దృష్టికి వస్తా ఉన్నాయి. దీనిపై ఇప్పటికే ఖమ్మంలో ఉన్నటువంటి 53వ డివిజన్ శ్రీ విద్య అనే కార్పొరేటర్ పై కూడా ఇప్పటికే కేసు నమోదు చేశాం. ఇంకా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అనే దరఖాస్తులు పరిశీలించి త్వరలో సీరియస్ గా దానిపై నిర్ణయం తీసుకుంటా ఉంటాం. ఇంచు భూమి కూడా ప్రభుత్వ భూమి దుర్వినియోగం కావడానికి లేదు. ప్రజలందరికీ అవసరమైనటువంటి భూమిని ఉపయోగిస్తూ కూడా ప్రజల కోసమే ఖర్చు పెడతామని చెప్పినటువంటి అంశాలు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే భూ కబ్జాదారులు, అక్రమ రిజిస్ట్రేషన్ దారులు ఎవరైతున్నారో వీళ్ళందరూ గుండె రైళ్లు పరిగెడతా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రధానమైనటువంటి సమస్య అక్కడ మద్దులపల్లి ప్రాంతంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజానికం పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే గుట్టలు, ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే గ్రానైట్ కి సంబంధించినటువంటి నిల్వలు అక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దాదాపు ఏదైతే ఎంత హైట్ లో గుట్టుందో అంత లోపట్లో కూడా గుట్టల్లో నుంచి కూడా మొత్తం గ్రానైట్ ఎత్తుకెళ్లారు, చాలా మట్టి తవ్వకెళ్లారు. దీనిపై త్వరలో మైనింగ్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తాం. ఎక్కడైతే భూ ఆక్రమణదారుతో పాటు భూ తవ్వకాలు జరిపి అంటే ప్రధానటువంటి కొండల్ని తవ్వకెళ్లారు, ఎక్కడైతే గుట్టల్ని తవ్వారో ఆ తవ్విన అంశాలు కూడా విచారణ జరిపిస్తాం. ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. ప్రజల సొమ్ము ప్రజలకే ఖర్చు కావాలి, ప్రజల సొమ్ము వేరే వాళ్ళ వెళ్ళడానికి లేదు. ఎవరైతే ఆక్రమితదారులు, దోపిడీదారులకు వెళ్ళడానికి లేదని చెప్పినటువంటి అంశాలు ఈ రోజు ప్రధానమైనటువంటి శ్రీనివాసరెడ్డి యొక్క పరిపాలనా పరమైనటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో అన్ని అంశాలు కూడా సీరియస్ గా రివ్యూ చేస్తా ఉన్నారు. పాలేరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ప్రజానికానికి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి పథకాలకు సంబంధించిన అంశాల్లో కావచ్చు, ఇటు భూ అంశాల్లో కావచ్చు, ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం రానున్నటువంటి రోజుల్లో కొత్త ప్రభుత్వం, కొత్త పాలన అందిస్తాం. కొత్త పాలనతో పాటు భవిష్యత్తులో ప్రజలందరినీ కూడా కలుపుకొని పోతాం. ప్రజల సమస్యలను తీర్చే విధంగా ముందుకు సాగుతామని చెప్పి ప్రజలందరికీ కూడా ఒక భరోసా కల్పించినటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడతా ఉంది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ ఉపేంద్ర. అదే చూసుకున్నట్లే ఓవరాల్గా ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి 20 రోజుల నుంచి మంత్రి పదవి చేపట్టిన కాడ నుంచి అక్కడ విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. శాఖల వారికి అయితే విస్తృత సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎక్కడైతే లోపాలు జరిగినాయో, నాణ్యత లోపాలు ఎక్కడైతే ఉండదో పూర్తిగా విశ్లేషణ చేసి వాళ్ళకైతే సవాల్ విస్తృత ఖచ్చితంగా చేయాలని అయితే ఆదేశిస్తున్నారు. సో ఖమ్మం జిల్లాలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? నెక్స్ట్ మనం మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాలలో ప్రజాపాలనకు మంచి విశేష స్పందన లభిస్తుంది. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా కూడా 70,183 దరఖాస్తులు వెలువెత్తాయి. అదేవిధంగా కొమరంభీం జిల్లాలో అయితే 43,373 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. ప్రజలు కూడా మంచి విశేష స్పందన ఇస్తున్నారు. అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ఈ రోజు ప్రజాపాలన ఏ విధంగా సాగింది? థ్యాంక్ యూ వరుణ్. ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలన కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తుందని చెప్పవచ్చు. ఇటు ముఖ్యంగా గత నెల 28వ తేదీన ప్రారంభమైనటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అభయహస్తం పథకం కింద 6 గ్యారంటీల హామీలను అమలు చేసేందుకు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసినటువంటి ఈ దరఖాస్తుల విలువ జిల్లాలో విశేషంగా స్పందన లభిస్తుంది. మరి ఈ క్రమంలో ఇటు జిల్లా వ్యాప్తంగా గత 28 నుంచి 29వ తేదీ నుంచి ప్రారంభమైనటువంటి దరఖాస్తుల ప్రక్రియ కార్యక్రమం 3 రోజుల పాటు కొనసాగింది. మరి ఈ దరఖాస్తుల ఈ కార్యక్రమంలో ఇప్పటికీ ఇటు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 311 గ్రామ పంచాయతీలతో పాటు 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. మరి ఈ క్రమంలో దీనికి సంబంధించి 1702 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్ల ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మరి దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఇటు 3 రోజుల పాటు కొనసాగినటువంటి దరఖాస్తుల ప్రక్రియలో 70,183 దరఖాస్తులు ఇప్పటికే అందాయి. మరి మొన్న ఆదివారంతో పాటు నిన్న జనవరి 1వ తేదీ సెలవు కావడంతో మరి నేటి నుంచి మళ్ళీ తిరిగి 6వ తేదీ వరకు నిర్విరామంగా కొనసాగిన దరఖాస్తుల కార్యక్రమానికి సంబంధించినటువంటి
ప్రక్రియను ఇటు జిల్లా అధికారులతో పాటు స్థానిక ఉన్నటువంటి ప్రజా ప్రతినిధి కూడా పర్యవేక్షిస్తూ ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో నేడు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి గుడిపేట నమ్మూరు పురావస్తు కాలనీకి సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో ఇటు మంచిర్యాల ఎమ్మెల్యే ఉప్పిరాల ప్రేమ్ సాగర్ పాల్గొని జిల్లా కలెక్టర్ తో పాటు పాల్గొని మన ప్రజాపాలన కార్యక్రమం పాల్గొన్నారు. దానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను కూడా స్వీకరించారు. ఇటు ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతి ఒక్కరికి, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇలా సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపడుతున్నామని, ఇంతకుముందు ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా 2 హామీలను అమలు చేస్తున్నామని, ఈ క్రమంలోనే మరి మిగిలినటువంటి హామీలకు సంబంధించి ఏదైతే ఇందిరా ఇళ్లకు సంబంధించినది కావచ్చు, రైతు భరోసాకు సంబంధించినది కావచ్చు, మరి ఈ క్రమంలో ఈ వివిధ పథకాలకు సంబంధించినటువంటి ఖచ్చితంగా హామీలను అమలు చేస్తున్నామని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే 6 గ్యారంటీ హామీల్లో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి అయితే రైతు భరోసాకు సంబంధించినటువంటి రాబోయే ఏదైతే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా రాబోయే ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఈ రైతులకు సంబంధించి ఏదైతే ఖాతాల్లో ఉన్నాయో ఖాతాలో జమ అవుతాయని చెప్పేసి స్పష్టం చేశారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే. దీంతో పాటుగా ఇటు చెన్నూరు చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇటు మందవారి మున్సిపాలిటీతో పాటు కేతన్పల్లి మున్సిపాలిటీలో పర్యటించి ప్రజాపాలనకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు కూడా ఏదైతే సింగరేణికి సంబంధించినటువంటి ఏదైతే స్థానిక ఉద్యోగాలతో పాటు గతంలో ఇచ్చినటువంటి హామీలు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి దానికి వినతి పత్రం సమర్పించగా సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో వాటికి సంబంధించిన అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా మన రిక్రూట్ చేసి అంటే ఏదైతే నియామకాలు చేపట్టేటువంటి ఉన్నాయో వాటిని కూడా స్థానికులకే 80% వరకు స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు కేటాయించాలని చెప్పి విన్నవించినటువంటి నేపథ్యంలో దానికి సానుకూలంగా స్పందించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే దానికి సంబంధించిన ఉత్తర్వులుగా జారీ చేసినటువంటి దానికి విస్తృతంగా ప్రచారం ఇటు ప్రజాపాలన కార్యక్రమంలో ఏదైతే హామీలలో భాగంగా ఇచ్చినటువంటి అన్ని ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. దీంతో పాటు ఇక్కడ స్థానిక జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో పాటు ఇటు మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీలో కూడా విస్తృతంగా పర్యటిస్తూ ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించినటువంటి దరఖాస్తులను అందరూ అర్హులైతే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి అవగాహన కల్పిస్తూ వారికి సూచించడం జరుగుతుంది. ఇటు కుమ్రంభీం జిల్లాకు సంబంధించినటువంటి చూసుకున్నట్టయితే జిల్లా కలెక్టర్ ఏదైతే హేమంత్ సహదేవరావు ఉన్నారో దాంతో పాటు జిల్లా అధికార యంత్రాంగం కూడా ఇటు గ్రామాల్లో, ఎందుకంటే ఎక్కువగా గిరిజన ప్రాంతాలు ఉన్నాయి, మరి దీనికి సంబంధించి 365 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్క మున్సిపాలిటీ ఉంది కాకినాడకు సంబంధించిన మున్సిపాలిటీలో. దీనికి సంబంధించి ఇప్పటికే మున్సిపాలిటీ ఉన్న 30 వార్డులతో పాటు 365 గ్రామ పంచాయతీల వ్యాప్తంగా 1330 వెటనరీ ప్రాథమిక సమస్యలు కొన్ని రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. కొంతమందికి ఫామ్లు అందట్లేదని, జనభా ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అయితే తలెత్తుతున్నాయి. వీటిని క్షేత్రస్థాయి అధికారులు అక్కడ పరిశీలించారా, వాళ్ళకి న్యాయం చేస్తున్నారా? తప్పకుండా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మొదటి రోజు ఏదైతే ఉందో ఎక్కువ మంది కొంతమంది అవగాహన లేక కొంతమంది రాకపోవడం జరిగింది. కొంతమంది అవగాహనతో పాటు వచ్చినటువంటి వారు ఎక్కువ దరఖాస్తులు స్వీకరించడం, దరఖాస్తుల కొరత ఏర్పడింది. దాన్ని గమనించినటువంటి అధికార యంత్రాంగం ఏదైతే ఉందో మరి తిరిగి అంటే ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం 2 షిఫ్ట్ల వారికి అంటే ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మరి ఈ క్రమంలో మొదటి రోజు ఏర్పడినటువంటి కొరతను తీర్చేందుకు అధికారంగా ముందస్తుగానే మళ్ళీ తిరిగి 2వ రోజు నుంచి అలాంటి కొరత లేకుండా ఇటు స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో చర్చించి దరఖాస్తులను ముందస్తుగా ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చి పెట్టి దరఖాస్తు ఇటు ఉచితంగా అందజేయడం జరిగింది. దీన్ని ఆసరాగా చేసుకుంటే మొదటి రోజు ఏర్పడినటువంటి కొరతను ఆసరాగా చేసుకుని స్థానికంగా ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్ల వారే కావచ్చు, ఇటు మీ సేవకు సంబంధించినటువంటి మీ సేవా కేంద్ర నిర్వాహకులే కావచ్చు, కొంత 20 రూపాయలతోటి దానికి దరఖాస్తు ఫారం ఇక్కడ మా దగ్గర దొరుకుతుందని చెప్పేసి ప్రచారం నిర్వహిస్తూ వారిని కొనుగోలు చేయనటువంటి పరిస్థితుల్లో ఈ సంబంధించి అధికారులకు సమాచారం అందుకుని వారికి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే ప్రారంభించినటువంటి ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తు ఫారాలు ఏవైతే ఉన్నాయి ఇవి ఏవైతే కౌంటర్లు ఏర్పాటు చేశారో ఆయా కౌంటర్లు వార్డుల వారితో పాటు గ్రామ పంచాయతీల వారిగా ఏర్పాటు చేసినటువంటి కౌంటర్లోనే ఉచితంగా అందిస్తున్నామని, దీన్ని ఎవరు విక్రయించరాదని, ఎవరు కొనుగోలు చేయకుండా ఉచితంగానే తీసుకొని దరఖాస్తు చేసుకోవాలని, దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు ఏదైతే ఉన్నాయో రేషన్ కార్డులతో పాటు ఇటు ఆధార్ కార్డు, సంబంధిత కుటుంబ సభ్యులందరికీ సంబంధించినటువంటి ఆధార్ కార్డులను జత చేసి పూర్తి వివరాలను స్పష్టంగా దానిలో నమోదు చేసి దాని దరఖాస్తు ఫారాలకు సంబంధించిన కౌంటర్ల వద్ద అందజేస్తే దానికి సంబంధించిన ఒక రసీదు కూడా ఇస్తారు సీరియల్ నెంబర్ తో కూడినటువంటి. అది మాత్రమే స్వీకరించి ఎవరైతే అపోహలు ప్రచారం చేస్తున్నారో, వదంతులు ప్రచారం చేస్తున్నారో ఇవి రద్దయిపోతాయి, పాత రేషన్ కార్డులు రద్దయిపోతాయి, లేదా గతంలో ఉన్నటువంటి కొన్ని రద్దయిపోతాయి అన్నటువంటి వదంతులు ఏవైతే ప్రచారం చేస్తున్నారో వాటిని ఎవరిని నమ్మవద్దని చెప్పి అధికారులు అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ పర్యవేక్షిస్తున్నారు. ఇటు కుమ్రంభీం జిల్లాలో గిరిజనులు కావడంతో కొన్ని వదంతులు వచ్చినటువంటి నేపథ్యంలో వారిని
అప్రమత్తం చేసేందుకు వారికి అవగాహన కల్పించేందుకు స్థానికంగా ఉన్నటువంటి ఆయా ఏరియాలో ఉన్నటువంటి అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో పాటు ఇటు స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ డివిజనల్ అధికారులు దాసరి వేణుతో పాటు సురేష్ వీరిని ఆయా మండలాలకు సంబంధించి రెవెన్యూ డివిజన్లకు సంబంధించిన ఇన్ఛార్జీలుగా నియమించి ప్రజల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో ఎక్కడైతే గ్రామ పంచాయతీల వారిగా ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి దాన్ని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తూ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసిన అనంతరం దరఖాస్తులు ఎక్కువ మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టారు. దీంతో పాటు ముఖ్యంగా గత ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నటువంటి రేషన్ కార్డులు దీనికి సంబంధించిన దరఖాస్తులు ప్రస్తుతం అయితే తీసుకోవడం లేదు. తదనంతరం ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చినటువంటి నేపథ్యంలో వారికి సంబంధించిన నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో దాని తర్వాతనే రేషన్ కార్డులకు సంబంధించి నూతనంగా ఉన్న రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరిస్తామని మిగిలిన ఇప్పటికైతే గృహజ్యోతి ఇటు రైతు భరోసాకు సంబంధించినటువంటి దాంతో పాటు గృహజ్యోతికి సంబంధించినటువంటి ఇటు ఇందిరా ఇళ్లకు సంబంధించి 5 అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి దరఖాస్తులు మాత్రమే స్వీకరిస్తున్నామని పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ చర్యలు చేపడుతూ ప్రజలను చైతన్యవంతం చేసే ప్రయత్నం ఇటు అధికార యంత్రాంగంతో పాటు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు వరుణ్. నరేష్, అది చూసుకున్నట్లయితే మంచిర్యాల జిల్లాలో కూడా పూర్తిగా 70,183 దరఖాస్తులు వస్తున్నాయి. అదేవిధంగా కొమరంభీం జిల్లాలో 43,373 దరఖాస్తులు అయితే వచ్చాయి. ప్రజల తరపు నుంచి కూడా ప్రజాపాలనకు మంచి విశేష స్పందన వస్తుంది. ఖచ్చితంగా అక్కడున్న అధికారులు కూడా వాళ్ళందరికీ సహకరిస్తున్నట్లు తెలుస్తుంది. థ్యాంక్ యూ నరేష్ ఫర్ ది అప్డేట్.